సో ఫ్రెండ్స్, వారణాసి మూవీ టీం నుంచి మనకి ఎన్నో 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 కీలకమైన అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అవి సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలాగా ప్రతి ప్లాట్ఫామ్లో కూడా వారణాసి హవా అయితే నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. ఫెంటాస్టిక్గా హ్యూజ్ లెవెల్లో, అది ఓన్లీ బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, ఈసారి హాలీవుడ్ అనమాట. హాలీవుడ్ వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించుకుంటాం. కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీళ్ళందరూ కూడా టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, డైరెక్ట్గా హాలీవుడ్ రిపోర్టర్స్తో, హాలీవుడ్ ఇంటర్వ్యూస్తో కూర్చుని ఆ ఇంటర్వ్యూ చేయటం కానీ, వారణాసి సినిమా గురించి చెప్పటం కానీ, ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఇంటర్వ్యూ చేయటం కానీ ఇండివిజువల్గా ఇట్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. చెప్తున్నాను, వారణాసి అనేది గ్లోబల్ రిలీజ్ కోసం ట్రై చేసేది కాదు. ఇట్స్ ఎ గ్లోబల్ ఫిలిం, గ్లోబల్ రిలీజ్, గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ రిలీజ్ అయిన తర్వాత. సో విచ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. ఇంకా వేరే మాటలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారణాసి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, హైప్ కానీ, క్రేజ్ కానీ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. చూసుకోండి సార్, చెక్ చేసుకోండి. మీరు ఫేస్బుక్ అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ట్విట్టర్ అయినా కానీ, యూట్యూబ్ అయినా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ మీకు వారణాసి అప్డేట్స్తోనే నిండిపోయింది. సో ఈ సడన్గా ఏంటంటే రాత్రికి రాత్రి మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, అలాగే హాలీవుడ్ ఎవరో ఇంటర్వ్యూర్ పర్సన్ అయితే మొత్తం నలుగురు కూడా ఒక ఇంటర్వ్యూ జరుగుతున్న వారణాసి మూవీ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియో అయితే బయటికి రావడం జరిగింది 2 ఛానల్స్లో. ఒకటి ఎస్ఆర్ ఛానల్, 7 హంట్ అని ఒక ఛానల్లో, ఇంకోటి ఏంటంటే కొలైడర్. ఈ 2 యూట్యూబ్ ఛానల్స్లో బిగ్గెస్ట్ మూవీ ఇంటర్వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అందులో వారణాసి సినిమా గురించి చాలా ప్రతిష్టాత్మకంగా సినిమా గురించి మాట్లాడతాం. కానీ ఒకళ్ళొకళ్ళు యాక్ట్రెసెస్ వీళ్ళందరూ సరదా మాటలు కానీ, సినిమా స్కేల్ విషయంలో కానీ, సినిమా ఎక్స్పెక్టేషన్ విషయంలో కానీ, సినిమా టెక్నాలజీ విషయంలో కానీ, సినిమా కంప్లీట్గా మైథాలజికల్గా ఎలా ఉండబోతుంది, సినిమా స్టోరీ కంటెంట్ ఎలా ఉండబోతుంది, జనరల్ ఆడియన్స్కి ఈ విధంగా చూడబోతున్నారు, వాళ్ళకి ఈ విధంగా నచ్చుతుంది, ఎవ్రీథింగ్ మాట్లాడారు. సో క్లియర్ కట్గా ఇప్పుడు 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాం. ఇందులో మనకి మీరు ఇంటర్వ్యూస్ చూసుకుంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుద్ది. ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్స్లో మీ యూట్యూబ్ ఫీడ్లో వస్తాయి, చూడండి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్లో ఉంది. నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కల్లా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తాయి. సో ఒక్కసారి చూడటానికి అయితే ప్రయత్నించండి. ఎవ్రీథింగ్ మహేష్ బాబు గారి అప్డేట్స్ కానీ, ప్రియాంక చోప్రా గారి అప్డేట్స్ కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి అప్డేట్స్ కానీ, రాజమౌళి గారి ఆయన యొక్క విజన్ కానీ, ఆయన ఫర్దర్ మూవీస్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో 2 ఇంటర్వ్యూస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, కేవలం 4 అప్డేట్స్ అయితే మాట్లాడతాను. ఇందులో మెయిన్గా ఆ ఫార్మెట్ గురించి మీకు చెప్పాలని ఉంది, బట్ ఏంటంటే చెప్పాలనుకోవట్లేదు. మీకు అందులో చూస్తే రాజమౌళి గారు చెప్పిన విధానం మీకు చాలా బాగా నచ్చుద్ది నేను చెప్పేదానికన్నా. ఎందుకంటే ఇందులో మైథలాజికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దానికోసం, అదేవిధంగా అంటార్టికా దానికోసం ఈ స్కేల్, ఈ ఫార్మేట్, ఈ ఐమాక్స్ అనేది కంప్లీట్ దానికోసమే తీసుకొచ్చామని చెప్పారు. సో విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. ఇట్స్ రియల్లీ క్రేజీ. పీపుల్ మ్యాడ్ అయిపోతారనమాట ఆ విజువల్స్ చూసి. అంటార్టికా సీన్స్ కానీ, ఆఫ్రికా సీన్స్ కానీ, ఆ మైథలాజికల్ ఏవైతే డివోషనల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, 25 minutes ఆఫ్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రియల్లీ ఫెంటాస్టిక్. అంతే, మాకు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందులో కీలకమైన విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించిన పార్ట్స్ గురించి కూడా రాజమౌళి గారు అయితే చెప్పారు. అది కూడా ఇక్కడే చెప్పేస్తానని మళ్ళీ లాస్ట్ వరకు ఎందుకు. కానీ
అయితే ఈ సినిమా వారణాసి అనేది పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 అయితే లేదు, ఓన్లీ స్టాండర్డ్ ఫిలిం, సింగిల్ ఫిలిం. సో రాజమౌళి గారు ఈసారి వారణాసి సినిమా మహేష్ బాబు గారితో ఒక సినిమా అయితే తీయబోతున్నారు. ఈ వారణాసి సినిమా 2 సినిమాలు అయితే కాదు, 1300 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారంటే కేవలం ఆ సినిమా ద్వారా, ఆ బడ్జెట్ ద్వారా కలెక్షన్స్, ఫుట్ఫాల్స్, రికార్డ్స్, సెన్సేషన్ చూడబోతున్నాం మనం త్వరలో. అది కూడా ఎప్పుడో రిలీజ్ డేట్ మీకు స్క్రీన్ మీద వేసాను కదా, April 7th 2027 అయితే రాబోతుంది. సో విచ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్ డేట్. ఆ నెల అంతా కూడా మహేష్ బాబు గారిని కేవలం జై బాబు అంటారు తప్ప ఇంకా వేరే నినాదాలు కానీ, వేరే గోల కానీ, వేరే హడావడి కానీ, వేరే పనులు కానీ ఏమీ ఉండవు. I also read, was it originally going to be a part 1, part 2 situation? Did you ever toy with that? We considered it briefly, and we quickly dropped the idea. It's a one film, one part film. Took so long is because this thing is being shot for 1:4:3 IMAX. Yeah. It is the best format to watch a film, that aspect ratio and also that quality of picture. Yeah. When did it come together that this was the way you were going to deliver this picture specifically in that 1:4:3:1 IMAX ratio? Once we started designing the worlds of Varanasi, I'm not saying world of Varanasi, I'm saying worlds of Varanasi because the story takes you to different worlds. We realized we need a bigger format to and capture their magnificence. So then we thought of how can we do that, how can we go about it, and obviously IMAX is the first thing that came to our mind, and then all the technical discussions went on. It is essentially the largeness of the worlds which made us push towards the largeness of the screen, and I thought when I first revealed the glimpse, the audience should see it in the big screen. And unfortunately we don't have much of big screens here in India, and we had this audacious thought that if we don't have, let's build one. And we literally built that 100-foot by 130-foot screen to reveal the glimpse. సో ఇప్పుడు కీలకమైన అప్డేట్స్ గురించి వన్ బై వన్ మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, లార్డ్ డ్రామా కోసం నేను ప్రిపరేషన్ ఏమేం చేశానంటే, అందులో బేసికల్గా లార్డ్ డ్రామా క్యారెక్టర్ వేస్తున్నానని చెప్పారు కదా, రాముడి క్యారెక్టర్ వేస్తానని చెప్పారు కదా, దాని యొక్క తాలూకా అథెంటిసిటీ కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సంవత్సరం పాటు స్పెండ్ చేయడం జరిగింది కేవలం ఫిజిక్ రావడం కోసం. ఎస్పెషల్లీ 3 నెలల పాటు ఆ కలరీ అనే ఒక ఆర్ట్ ఏదైతే ఉందో, మార్షల్ ఆర్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకున్నారంట. అండ్ అదేవిధంగా పర్ఫెక్ట్ ఆ స్టాండింగ్ పోస్చర్ ఏదైతే ఉందో అది రావడం కోసం చాలా ఎక్కువగానే కసిగా వర్క్ చేశారని తెలుస్తుంది. అండ్ అదేవిధంగా 6 months ఆఫ్ ప్రాక్టీస్తో ఆయన రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకోవడం అయితే జరిగింది. మీరు 2 shots ఏవైతే ఫిల్మ్స్లో చాలా బాగా చూస్తారో అది కన్ఫర్మ్. మీకు నిజంగా చెప్తున్నాను, ఇట్స్ రియల్లీ వర్తీ ఫిలిం. మహేష్ బాబు గారు చేంజ్ ఓవర్ అనేది ఈ సినిమా ద్వారా కొత్త లెవెల్ ఆఫ్ జై బాబు, కొత్త లెవెల్ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని అయితే మనం చూడబోతున్నాం, అది మాత్రం కన్ఫర్మ్. ఒకటి సిన్సియర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వారణాసి సినిమా కోసం రాజమౌళి గారు పెట్టే ప్రెషర్ కోసం మహేష్ బాబు గారు చాలా ఎక్కువ నెలల పాటు, సంవత్సరాల పాటు స్కిల్స్ అయితే నేర్చుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు కేవలం వారణాసి సినిమా కోసం. నిజంగా మనం ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం, అవునా కాదా? ఏదైనా సరే ఒక పని, ఒక తాలూకా ఏదైతే కష్టంతరం ఉందో అది నిజంగా కష్టపడి పని చేస్తే ఆ పని రిజల్ట్ అనేది రేపు మనం చూస్తాం. వారణాసి గురించి చెడుగా మాట్లాడు, తప్పుగా మాట్లాడు, ఎవరైతే రికార్డ్స్, కలెక్షన్స్ గురించి తప్పుగా వాళ్ళందరూ నోరు మోయించండి. రేపు వారణాసి April 7, 2027 రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారు రిజల్ట్ ఏంటో. 2000 crores కాదు, 3000 crores కాదు, 4000 crores కొట్టకపోతే చూడండి, మామూలుగా ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ బ్లాస్ట్ అయితే చూడబోతున్నాం. ఇట్స్ ఏ గ్లోబల్ బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా వారణాసి యొక్క రన్ టైం వచ్చినట్లయితే ఇది 2 పార్ట్ల సినిమా అయితే కాదు, సింగిల్ ఫిలిం. దీని యొక్క రన్ టైం వచ్చేసరికి అరౌండ్ 3 hours అయితే ఉంటుందని చెప్పారు. అందులో బేసికల్గా 25 minutes పాటు ఏదైతే ఉందో ఒక పోర్షన్, ఆ పోర్షన్ కంప్లీట్లీ మైథలాజికల్ పీరియడ్ బ్యాక్డ్రాప్ అయితే ఉంటుందని చెప్పేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రాముడి అవతారంలో మనకు కనిపించబోతున్నారు.
బిగ్గెస్ట్ స్క్రీన్స్లో మనం అందరం కూడా విట్నెస్ చేయబోతున్నాం, మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, ఇది కన్ఫర్మ్. ఇంకా అదేవిధంగా మహేష్ బాబు గారు ఇంటర్వ్యూతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు అబౌట్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఫోన్ కాల్స్ అయ్యి ఉండొచ్చు, మెసేజెస్ అయ్యి ఉండొచ్చు. అందులో రాజమౌళి గారికి విలన్స్ అంటే ఇష్టం అంట హీరోల కంటే. సో దీని గురించి చూద్దాం. బేసికల్గా రాజమౌళి గారు మహేష్ బాబు గారు, ఐ లవ్ ద వే యూ ప్రజెంట్ యువర్ హీరోస్, అంటే నాకు మీరు హీరోస్ని చూపించే విధానం చాలా నచ్చుద్దండి అని చెప్తే, ఆయన క్లియర్గా ఏదైతే ఇట్స్ క్లియర్లీ హౌ డీప్లీ యూ లవ్ యువర్ హీరోస్, అంటే ఆయన ఎంత ఇష్టపడుతున్నారు, రాజమౌళి గారు ఆయన హీరోని ఎంత ఇష్టపడుతున్నారో అంత బాగా చూపిస్తున్నారని చెప్పేసి మహేష్ బాబు గారు రాజమౌళి గారికి చెప్పారంట. అయితే రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే, థ్యాంక్ యూ సార్, బట్ ఐ లవ్ మై విలన్స్ మోర్ అని చెప్పారంట. చూడండి మరి, అంటే రాజమౌళి గారికి హీరోలు చూపించే విధానం, చూసే విధానం, అది బిగ్ స్కేల్లో ప్రజెంట్ చేసే విధానం బాగుందని చెప్తే మహేష్ బాబు గారు, రాజమౌళి గారు నాకు హీరోలు ఇష్టమే, థ్యాంక్ యూ అండి, బట్ ఏంటంటే నాకు విలన్స్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్పారంట. చూడండి మరి. సో అలా ఏంటంటే రాజమౌళి గారికి విలన్స్ చూపించడం కానీ విలన్స్ అంటే చాలా ఇష్టం అని ఒక చిన్న ఫన్నీ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, విచ్ ఈస్ రియలీ ఫ్యాంటాస్టిక్. ఇంటర్వ్యూలో ఇలాంటి సరదా మాటలు ఉంటే అందరికీ నచ్చుతాయి అనమాట. సో అది ఒక మంచి అడ్వాంటేజ్. పైగా మీకు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారి నవ్వు అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. ఈ నవ్వు అయితే చాలామంది విట్నెస్ చేస్తున్నారు. చాలా రోజులు అయిపోయింది మహేష్ బాబు గారు ఈ నవ్వు చూసి, ఒక్కసారి మళ్ళీ నవ్వుతుంటే ఎంతో బాగుంది, ఎంతో చక్కగా ఉందని చెప్పేసి అందరూ కామెంట్ చేయడం కానీ, అందరూ రీల్స్ చేయడం కానీ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రియాంక చోప్రా గారి ఏదైతే ఆవిడ షూట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆవిడ చెప్పేది ఏంటంటే, ఆవిడ రియల్ యానిమల్స్తో వర్క్ చేస్తున్నారంటే వారణాసి సినిమాలో. ఇది కేవలం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఆవిడ చెప్తుంది. అదేవిధంగా ఇంకో అప్డేట్ చూశాను, ఆవిడ ఒక ఇన్వెస్టిగేటివ్ థీఫ్గా పనిచేస్తున్నారని చెప్పేసి మాట వచ్చింది. అది ఒకసారి చూడాలి, నేను చూసి మీకు క్లారిఫై చేస్తాను షార్ట్ రూపంలో కానీ ఇంకో వీడియో రూపంలో కానీ. అయితే ప్రియాంక చోప్రా గారు అయితే ఒక మంచి రోల్ అయితే చేయబోతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. సో అది ఖచ్చితంగా మనకి అందరినీ అలరించే విధంగా, ఆకట్టుకునే విధంగా, ఆవిడ ఇమేజ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే విధంగా ఉంటుంది, కన్ఫర్మ్. సో రాజమౌళి గారు, అదేవిధంగా మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అంటే గుర్తొచ్చింది. ఆయన కూడా కుంభా క్యారెక్టర్ గురించి చాలా బాగా చెప్పారు. చాలా చాలా సర్కాస్టిక్, లేదనుకుంటే సీరియస్, లేదనుకుంటే రెడిక్యులస్, చాలా అంటే డార్క్ పర్సన్ లాగా, అంటే క్రూయల్ పర్సన్ లాగా, బ్రూటల్ పర్సన్ లాగా మనకు కనబడతాడు. ఆ పనులన్నీ చేస్తాడు తన మైండ్తో, తన యొక్క విజన్తో అని చెప్పేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే విలన్ ఎలా ఉండాలి, ఒక క్రూయల్గా, ఒక బ్రూటల్గా ఎలా ఉండాలో అలా అయితే ఉంటారని చెప్పేసి కుంభా క్యారెక్టర్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆయన కేవలం మైండ్తో ఆ వీల్ చైర్లో కూర్చొని ఎలా చేస్తాడు, ఇదంతా కూడా చాలా బాగా కుంభా క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. సో రాజమౌళి గారు కానీ మిగతా టీం కానీ వీళ్ళందరూ కూడా ఫెంటాస్టిక్ జాబ్ అయితే చేస్తున్నారు. వారణాసి సినిమా గురించి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, అది మాత్రం తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఈ మట్టికి కనపడుతున్నారు, ఈ మట్టికి చేస్తున్నారు, ఈ మట్టికి కష్టపడుతున్నారు. కానీ వీళ్ళతో పాటు వాళ్ళ టెక్నికల్ టీం ఇంకెంత కష్టపడుతున్నారు చెప్పచ్చు. చెప్పండి, మీరే చెప్పండి, ఇంకెంత కష్టపడచ్చు. వాళ్ళు డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా ఎడిటింగ్ మీద కూర్చుంటాం కానీ, మిక్సింగ్ మీద కూర్చుంటాం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం విషయంలో కానీ, ఇంకా ఏవైతే విఎఫ్ఎక్స్, సిజిఐ, గ్రాఫిక్స్, ఇంకా షూటింగ్ పరంగా, కెమెరా పరంగా, లెన్సెస్ పరంగా, లైటింగ్ పరంగా, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్ కానీ, సెటప్ కానీ, ఆ షూటింగ్ కానీ, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద తీసుకురావటం కానీ, దాన్ని ఇంకా మార్పులు చేర్పులు, హైలైట్స్ ఇవన్నీ చేయటం వల్ల ఎంత ప్రాసెస్ ఉంటుందంటే, లిటరలీ వారణాసి సినిమా టీం వాళ్ళందరూ కూడా గ్లోబల్గా ఒక మంచి ఇంపాక్ట్ ఇండియన్ సినిమా ఏంటో చూపించటం కోసం ఇంపాక్ట్ చేసే విధంగా అడుగులు అయితే వేస్తున్నారు. రాజమౌళి గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆయనకి నిజంగా మనం ఎన్ని చెప్పుకున్నా కానీ హీస్ ట్రూలీ గ్రేట్ విజనరీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఒక మాట కూడా షేర్ చేసుకోవడం జరిగింది. జేమ్స్ కెమెరాన్ గారు కూడా RRR కోసం మళ్ళీ అంటే దాని గురించి మాట్లాడుతున్నారంట, ఆ సినిమా గురించి
చాలా బాగా చెప్తున్నారంట. అది రాజమౌళి గారికి చాలా నచ్చింది, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. అయినా సరే నాకు ఆయన చెప్పేది ఏంటంటే, జేమ్స్ కెమెరాన్ గారు విషయం అయితే చెప్పారంట రాజమౌళి గారికి. అది కేవలం ఏంటంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో రాజమౌళి అది చేస్తూ ఉండు, ఖచ్చితంగా నువ్వు అనుకుంది రీచ్ అవుతావు అని ఒక మాట అయితే చెప్పారంట. అది ఆయన మనసులో చాలా గట్టిగా హత్తుకుపోయిందని చెప్పేసి రాజమౌళి గారు అయితే చెప్పారు. నిజంగా అలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్, అవతార్ లాంటి సిరీస్ తీసిన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారిని ఎప్రిషియేట్ చేయడం కానీ, మన ఇండియన్ సినిమాని ఎప్రిషియేట్ చేయడం కానీ, వారణాసి సినిమా కోసం లిటరల్లీ నేను డైరెక్టర్స్తో మాట్లాడతాను, ప్రొడ్యూసర్స్తో మాట్లాడతాను, బిగ్ స్టూడియోస్తో మాట్లాడతాను, మీరు రండి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీరు ఇంటర్వ్యూస్ చేయండి, మీరు ఏదైతే ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ చెయ్యండి, నేను చూసుకుంటాను, నేను ఉన్నాను అని చెప్పారంటే రియల్లీ హ్యాట్స్ అప్. హాలీవుడ్ అయినా కానీ, టాలీవుడ్ అయినా కానీ, టాలీవుడ్ అంటే బాగోదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కానీ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే హాలీవుడ్ని మించి మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వెళ్తుందంటే వాళ్ళు కూడా మనల్ని మనస్ఫూర్తిగా దగ్గర తీసుకుంటున్నారంటే రియల్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అది. సో ఇంకా ఎక్కువగా మాట్లాడాలని ఉంది సినిమా గురించి, ఈ మట్టికి చాలు. వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, మిగతా ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకోవాలి కదా. సో ఇక్కడ వరకు కొన్ని కీలకమైన కొన్ని 2, 3, 4, 5 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చి ఆ ఇంటర్వ్యూలోంచి మీకైతే ఇచ్చానుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నేను వారణాసి సినిమా గురించి ఇంకెన్నో అప్డేట్స్ తీసుకురావాలనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే అందరికీ షేర్ అవుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సినిమా రిలేటెడ్ అప్డేట్స్ అయితే నేను ప్రతిరోజు చేస్తాను, బట్ మీ తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, కొంచెం షేర్ అయితే చేయండి. డెఫినెట్లీ మన ఛానల్ అయితే వర్త్ఫుల్ ఛానల్ అయితే అవుతుంది. డెఫినెట్లీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతానండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్. నా పేజ్ అని మీకు చూసిన ది చరణ్ షో ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ది చరణ్ షో అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఇది నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, బట్ మీకు ఫ్రెష్గా ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను కాబట్టి ఎలా చేయాలో చూడండి. అక్కడ సబ్స్క్రైబ్ అని వచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు దాని మీద ప్రెస్ చేస్తే ఇలాగ ఆల్ అని వస్తుంది. ఆల్ అని నొక్కితే మీకు మన వీడియోస్ పెట్టగానే మీ వరకు అయితే వస్తాయి అన్నమాట. సో ఇది ఈ విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.